రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్‌ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్‌ను సొంతం చేసుకోండి. బార్న్ అండ్ బాటప్ బెంగుళూరా? లేదు. ఐ బోర్న్ ఇన్ బెంగుళూరు. మ్యాంగ్లూర్. ఆ! మ్యాంగ్లూర్. ఓకే. స్టడీస్ మ్యాంగ్లూర్‌లో కొంచెం చేశాను. హుహు. గోవాలో చేశాను. హుహు. గోవా టెంపుల్స్. హ్మ్. గోవాలో మా మామ ఉన్నారు. హ్మ్. మామతో ఫ్యామిలీ మాకు మంచి రిలేషన్. సో, హ్మ్. గోవా నుంచి ఆఫ్టర్ స్టడీ ఐ కేమ్ టు ముంబై. ముంబై టు బ్యాక్ టు బెంగుళూరు. బెంగుళూరు టు మెడ్రాస్. మెడ్రాస్ టు నౌ హైదరాబాద్. ఈ కన్నడలో ఈ 5 సినిమాలు వరుసగా అయినాయి. బుక్ అయినాయి. తెలుగులోకి రావటం అదే టైం కదా! కాదు ఒక 12 పిక్చర్స్ అయింది. ఓహ్! కానీ అండర్ ప్రొడక్షన్ ఓన్లీ 4 పిక్చర్స్ పోయింది. హుహు. 4థ్ పిక్చర్ మెడ్రాస్‌లో నేను ఖుష్బూ గారు, ఖుష్బూ ఒక పిక్చర్ చేసాం 'తాళిగాగ' అని. హ్మ్. ఆ పిక్చర్ మెడ్రాస్‌లో ప్రొజెక్షన్ పెట్టారు. హుహు. ఖుష్బూ అప్పుడు తమిళ్ మార్కెట్ ఉంది కదా! హుహు. సో, డబ్ చేయడానికి అప్పుడు ఈటీవీ వాళ్ళు చూసి ఈ అబ్బాయి మాకు మౌన పోరాటం కావాలి రమ్మంటే అప్పుడు నాకు అబ్బాయినాయుడు గారు చెప్పారు. హుహు. నీకు ఫోన్ వస్తుందు. హుహు. అప్పుడు ల్యాండ్‌లైన్ కదా మొత్తం. ల్యాండ్‌లైన్ కదా! మొబైల్ లేదు. అవునవును. సో, ప్రసాద్ బాబు కెమెరామ్యాన్. అవునవును. ఆయన మోహన్ గాంధీ గారు ఫోన్ చేశారు. హ్మ్. ప్రసాద్ బాబు నాతో తాళిగాగి కెమెరామ్యాన్. కన్నడ. తాళిగాగి కెమెరామ్యాన్ ప్రసాద్ బాబు. సో, ఓకే. ఆయన చెప్పాడు నువ్వు రావాలి మెడ్రాస్‌కి అంటే, హ్మ్. ఎందుకంటే లేదు నాకేం రాదు కదా తెలుగు అంటే, నువ్వు రా ఫస్ట్ వచ్చేది పోయేది తర్వాత చూద్దాంలే నువ్వు రా అన్నాడు. హ్మ్. సో, ఐ వెంట్ అప్పుడు అక్కడ డిసైడ్ జరిగింది చెన్నైలో. నేను ఎళ్లి ఆఫీస్‌కి ఎళ్ళాను. హ్మ్. ఆఫీస్‌కి ఎళ్ళి వస్తారు బాస్ వస్తారన్నారు. హ్మ్. అదే అట్లూరి రామారావు గారు వచ్చారు. హ్మ్. వచ్చి నేనే ఈయన బాస్ అని నమస్తే లేచి నిలబడ్డాం. నమస్కారం సార్ కూర్చో బాబు అన్నారు. కొంచెంసేపైతే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా బాస్ వస్తారు. ఆయన మళ్ళీ నాకు బాస్ వస్తారన్నారు. హ్మ్. హ్మ్. అట్లూరి రామారావు. మళ్ళీ టీవీ మెయిన్ బాస్ ఎవరు బాస్ అంట. నాకు ఏం తెలియదు యాక్చువల్లీ. అవునవును. తెలియకుండా అడిగా. రామోజీరావు గారు వస్తారు. రామోజీరావు. ఆహా! ఆ! వస్తారు. అవును వస్తారు. హ్మ్. సో, ఆయన ఇలాగే ఒక 2 మినిట్స్ చూసి ఓకే బాబు అన్నారు. హ్మ్. నేను వచ్చి ఫస్ట్ మీటింగ్ విత్ రామోజీరావు గారు. ఏమన్నారు ఫస్ట్? చూసి అప్పటికి తెలుసా రామోజీరావు గారు అంటే ఏంటో? ఆయన స్టేచర్ లేదు ఏంటో? అప్పుడు ఎళ్ళే ముందు తెలిసింది నాకు. ఆహాహా! నాకు ఆంధ్ర పిక్చరే తెలియదు. తెలీదేమి. ఆ! నేను ఒకసారి స్కూల్‌లో మెడ్రాస్ పిక్నిక్ వస్తే ఏవిఎం స్టూడియోకెళ్ళాను. హ్మ్. ఎళ్ళిపోయి అక్కడ చూసాను షూటింగ్. హ్మ్. చూసి కృష్ణ గారు హీరో. హుహు. ఆయన క్యాప్, రెడ్ అది ఇది ఒక గుర్ర అలా వచ్చి ఆ షూటింగ్ స్టైల్ ఉంది కదా! హ్మ్. అది చూసాను యాక్చువల్లీ. ఒక 5 మినిట్స్ చూసి మళ్ళీ ఎళ్ళిపోయాను అంతే. హ్మ్. బట్ ఆ టోటల్ ఏమి ఇక్కడ నడిసే పిక్చర్ ఇండస్ట్రీ అంటే ఏంటి? హ్మ్. ఆంధ్ర అంటే ఏంటి? నాకు అంత విజన్ లేదు హ్మ్. అప్పుడు. సో, అప్పుడు ఫస్ట్ టైమ్ రామోజీరావు గారిని అవును. చూడటం. అవును. ఆయన అవును. 2 మినిట్స్ చూసేసి ఓకే అన్నారంతే. ఆయన ఓకే లేదు. చూసి వస్తాను సార్ అన్నారు. హ్మ్. సరే ఓకే అనేది బాస్ అట్లూరి అట్లా రామారావు గారు. ఓకే. డైరెక్టర్ గారు అంతా మాట్లాడి సరే సార్ అన్న హ్మ్. వెళ్ళాను. హ్మ్. ఇంకా ఆ మౌన పోరాటం హిట్ తర్వాత మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళటం జరిగిందా? ఎక్కువగా జరగలేదు. ఇక్కడే బిజీ అయిపోయారు. కన్నడ ఇండస్ట్రీ వదిలేయండి. హ్మ్. అప్పుడు నాది పుణ్యంగా తాళిగాకి పిక్చర్ కూడా కంప్లీట్ అయింది. ఆ! నేను ఏ పిక్చర్ కమిట్మెంట్ చేయలే తర్వాత. 2, 3 కన్నడలో. కాల్ వచ్చింది. హ్మ్. నేను మా ఫ్రెండ్ ఉన్నాడు మిస్టర్ అయూబ్ అని. హ్మ్. ఆడికి చెప్పాను మనం చేస్తే తెలుగే చేద్దాం ఇంకా. హ్మ్. మనకి ఏదైనా ఒకటే కదా! హ్మ్. మెడ్రాసే బెటర్ ప్లేస్ అప్పుడు. హ్మ్. అప్పుడు మెడ్రాస్ కొంచెం కలర్‌ఫుల్ హ్మ్. ఇండస్ట్రీ. ఓహ్! సినిమా అన్ని అంతా అసలు అక్కడ అది ఫిల్మ్ ఇక్కడ హబ్ అంతా అక్కడ ఉండేది. అనమాట. సో, అక్కడ సెటిల్ అయ్యారు. లేదు హ్మ్. చెప్తాను. అప్పుడు 'అడవిలో అభిమన్యుడు' పిక్చర్ వచ్చింది. హుహు. ఇమ్మీడియేట్‌లీ మౌనపోరాటం రిలీజ్ ఇమ్మీడియేట్‌లీ 'అడవిలో అభిమన్యుడు' హ్మ్. యాక్సెప్ట్ చేశా. హ్మ్. మన రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు జగత్ బాబు గారు. నాన్న నాకు ఆయనకి జగత్ బాబుకి రెండో సినిమా అది. అవును. హ్మ్. ఆయన ఏం చెప్పారంటే, "వినోద్ నువ్వు బెంగుళూరు కన్నా మెడ్రాసే నీకు బెటర్" అని ఫస్ట్ సెంటెన్స్. హ్మ్. ఆయన చెప్పిందే కరెక్ట్. నాకు ఇక్కడ ఇల్లు లేదు అదంతా రెడీ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే నాకు ఇల్లు కూడా ఇచ్చారు. ఒక రెంట్‌కి మధుసూదన్ రావు డైరెక్టర్ గారు ఉన్నారు కదా! వి. మధుసూదన్ రావు. ఆయన ఆయన ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ హ్మ్. కీ తెప్పించి ఇచ్చారు బాబు. ఓహో! అంత జెంటిల్‌మ్యాన్. అవును. వి. మధుసూదన్ రావు గారంటే జగతి సినిమాలన్నిటికి ఆ! పెద్ద డైరెక్టర్. అలంకార్ విక్టరీ అపార్ట్మెంట్‌లో మధుసూదన్ రావు గారు. చాలా ఫేమస్ అది. అవునవును. ఈ హ్మ్. ఇల్లు ఖాళీగా ఉంది. వి. మధుసూదన్ గారు మళ్ళీ ఒక 6 మంత్స్ ఫోన్ చేసి, "నేను దాన్ని అమ్ముతానమ్మా ఖాళీ." నేనన్నా రేట్ ఎంత అని అడిగా. హ్మ్. పలానా రేట్. నేనే కొంటాను సార్ మీరు హ్మ్. వచ్చి అలా 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 అలాగా వి. మధుసూదన్ రావు గారి ఇల్లు సింగిల్ బెడ్‌రూమ్ నేను ఫ్లాట్. తీసుకున్నాను ఓహో! మెడ్రాస్‌లో. దట్ వాస్ వెరీ లక్కీ ప్లేస్. లక్కీ ప్లేస్. ఎక్కడది? ఏ రోడ్‌లో? అలంకార్ రామన్ స్ట్రీట్. రామన్ స్ట్రీట్. అక్కడి నుంచి వెనక తిరిగి నేను మా కన్నడ పిక్చర్ ఎళ్ళలేదు. ఎళ్ళింది. మళ్ళీ
ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత యాజ్ ఎ హీరో ఒక అటు ఇటు డబ్బింగ్ పిక్చర్ ఒక 10 పిక్చర్లు చేశాను. దాదాపు 30 కన్నడ సినిమాలు చేశారు. చేశాను. కన్నడలో 30 సినిమాలు. 30, తమిళ్ ఒక పిక్చర్, మలయాళం ఒక పిక్చర్. హిందీ ఆఫర్స్ రాలేదా? హిందీ వచ్చింది కానీ కర్తవ్యం వచ్చింది కానీ బట్ అప్పుడు డేట్ కుదరలా. వాళ్ళు చెప్పే డేట్లు మన అంటే తెలుగులో చేసిన క్యారెక్టర్ హిందీలో అడిగారు. ఓకే ఓకే. ఫోన్ చేశాను, మళ్ళీ అది కుదరలా. నేను హిందీ గురించి అంత ఇది చేయలేదు. ఇంత లాంగెస్ట్ కెరీర్ లో ద మైల్ స్టోన్ ఇన్సిడెంట్స్ అనేటివి కొన్ని ఉంటాయి, టర్నింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. వినోద్ కుమార్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద కెరీర్ అంటే ఏం చెప్తారు? I wanted to go to abroad and become something. My destiny is to become a movie star. That is the biggest టర్నింగ్. అదే టర్నింగ్ నా లైఫ్. మళ్ళీ అన్ని డేస్ ఆర్ హ్యాపీ డేస్. అంటే నాకు నెవర్ ఇప్పుడు కూడా నేను మూవీ తక్కువ అయితే కూడా ఇయర్లీ 3-4 పిక్చర్ చేస్తేనే ఉన్నా గుడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు కూడా కన్నడలో చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు రీసెంట్లీ ఐ డిడ్ వన్ కన్నడ మూవీ కటేరా అని. దర్శన్ పిక్చర్, డైరెక్టెడ్ బై తరుణ్, ప్రొడ్యూస్డ్ బై రాక్ లైన్, మై ఫ్రెండ్ వెంకటేష్. సూపర్ డూపర్ హిట్ పిక్చర్. ఐ డిడ్ ఎ విలన్ రోల్. విలన్ అంటే బిగినింగ్ విలన్ టైప్ రోల్. ఈజ్ నాట్ ఎ మెయిన్ విలన్. జగపతి బాబు గారు కూడా అన్నారు. మంచి క్యారెక్టర్. అప్పటి నుంచి మీ జర్నీ ఆయన సెకండ్ ఫిలిం, ఆయనకి సెకండ్ ఫిలిం, మీకు సెకండ్ ఫిలిం అడవిలో అభిమన్యుడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ అగైన్ మీ ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలుగా ఒక ఎరా చూసారు, ఒక అద్భుతమైనటువంటి కెరీర్ చూసారు. ఇప్పుడు ఇద్దరు విలన్ గా మారి ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ. బిగ్ మ్యాన్, ఈజ్ ఎ నైస్ మ్యాన్. నేనే ఆయన టచ్ లో ఉంటా, ఆయన కాదు, నేనే ఆయన టచ్ లో ఉంటా. 2 days back his birthday, I wished him. అవునవును, February 12th. Exactly, I called him. Boss, happy birthday. He's a nice man. Very nice. And I like the best villain in South అంటే జగపతి బాబు. ఎందుకంటే కూడా చెప్తా, ఒకటే ఆయన వాయిస్ బట్ హీ డస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. కొంతమంది ఉన్నారు, దే మే బి బిగ్ విలన్ అది ఇది అని చెప్తారు, బట్ రొటీన్ యాక్టింగ్, రొటీన్ డైలాగ్, ఫాస్ట్ డైలాగ్ అది ఇది చెప్పేసి. సో ఐ లైక్ హిస్ యాక్టింగ్, ఐ లైక్ హిస్ స్టైల్. ఈవెన్ మై కిడ్స్ దే లైక్ జగపతి బాబు గారు. మోరోవర్ యాక్టర్ గా ఎంత నచ్చుతాడు అనేటువంటిది దానితో పాటు ద సేమ్ టైం హిస్ పర్సనాలిటీ, హిస్ బిహేవియర్ వెరీ లవబుల్. He's a very lovely person, no doubt. Even Suman is, I'm very good with Suman. Suman garu very nice. ఈ డ్రాప్ అనేటువంటిది, ఒక ఇన్నింగ్స్ క్లోజ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఒక అద్భుతంగా సినిమాలు చేశారు మీరు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. 2001 నుంచి నేనే అనుకున్నా. ఎప్పుడు ఇక్కడ మారిపోయింది, కొత్త హీరోస్, కొత్త డైరెక్టర్స్. అఫ్ కోర్స్ ఇండస్ట్రీ స్టార్టెడ్ బూమింగ్ విత్ గుడ్ డైరెక్టర్స్, గుడ్ పీపుల్ అండ్ ఆల్ థింగ్స్. బట్ నేను అనుకోను, నా మార్కెట్ ఏమన్నా డల్ అయినప్పుడు మన ఇది పశ్చాత్తాప పడకుండా మనకు ఇంతే లిమిట్ లో దేవుడు ఇచ్చాడు. సో ఐఎమ్ హ్యాపీ టుడే. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద మూవీ ఇండస్ట్రీ, బికాస్ ఆఫ్ ద తెలుగు పీపుల్, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు లవ్. ఐ బికమ్ ఏ వెరీ గుడ్ మూవీ మ్యాన్. బట్ ఎప్పుడు డైలీ అదే ఉంటుందా? లేదు కదా. సో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. 2001 లో డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ వినోద్ కుమార్. మళ్ళీ కూడా నేను బాలకృష్ణ గారితో ఒక పిక్చర్ చేశాను, శ్రీమన్నారాయణ. మంచి క్యారెక్టర్ చేశాను. అలాగే క్యారెక్టర్ చేస్తూనే ఉన్నా, బట్ మూవీ డిడ్ సక్సెస్. ఏమన్నా పేరు రావాలంటే మనకు సక్సెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ ఉండాలి. సక్సెస్ లేకపోతే ఎవరు ఐడెంటిటీ చాలా కష్టం అవుతుంది.